హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి. నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. హాయ్, ఈ వీడియోలో నేను లక్షద్వీప్ ట్రిప్ డే 4 గురించి చూపిస్తున్నాను. సో మార్నింగ్ లేచాము అండ్ బీచ్లో కూర్చున్నాం అనమాట. తనకి ఫుడ్ అంత సెట్ అవ్వలేదు ఇక్కడ అండ్ తనకు నచ్చలేదని యాపిల్ తినిపిస్తూ కూర్చున్నాను. అండ్ తన బర్త్డే ఇవాళ, అలా బీచ్లో స్పెండ్ చేద్దాము అని అనుకున్నాము. యాక్చువల్ ప్లాన్ ప్రకారం అయితే ఈ డే మేము స్నార్క్లింగ్ వెళ్ళాల్సింది ఉండే, మేము వెళ్ళలేదు, మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. మా పాపకి నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చింది, 103. మేము మొత్తం ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం అది అంతలా ఫీవర్ రావడం కూడా. సో ఏమీ తోచలేదు, మేము ఇంకా నెక్స్ట్ డే ఏం చేయొద్దు, ఊరికే రెస్ట్ తీసుకుందాము, తనతో ఆడుకుందాము ఓకే ఉంటే అని అనుకుంటూ 6 అవర్స్కి పారాసిటమాల్ ఇస్తూ ఉన్నామన్నమాట. సో ఫీవర్ అయితే సబ్సైడ్ అయిపోయింది, అంటే తగ్గిపోయింది. కానీ ఇంకా మేము మళ్ళీ ఎక్కడికైనా వెళ్తే తనకి అలసిపోతుందని చెప్పి ఇంకా బీచ్లోనే ఉండి ఆ డే అంతా అలా స్పెండ్ చేయాలి అని అనుకున్నాము అంతే. సో డే 2 నుంచి తనకు కొంచెం కొంచెం హెల్త్ అయితే బాగాలేదు. డే 2లో కాన్స్టిపేషన్ వచ్చింది, వాటర్ అది సెట్ అవ్వలేదు తనకి. బ్రష్కి కూడా మేము అప్పుడు మినరల్ వాటర్ యూస్ చేస్తే ఓకే అయింది ఆ ప్రాబ్లం. ఏం చేస్తున్నారు అందరు కలిసి? మొత్తం హాఫ్ డే వరకు ఇలా ఆడుతూ అండ్ తనకి డ్యాన్స్ చేయాలని ఉంటే డ్యాన్స్ చేస్తూ అలా స్పెండ్ చేసాము. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్కి వెళ్తున్నాము. మా రూమ్ ఇదే పక్కన, ఫస్ట్ రూమ్ అనమాట. సో బాబుని ఒక్కొక్క సైడ్లో పడుకోబెట్టి కూడా చూస్తూ ఉండేదాన్ని మధ్యలో వచ్చి. దాని తర్వాత ఇంకా ఫ్రెండ్స్ ఇదేదో బనానా రైడ్ అని అండ్ వాటర్ బెలూన్ అని ఇంకొన్ని రైడ్స్ ఏవో చేశారు. అది మేమున్న బీచ్కే అవి వచ్చాయన్నమాట, వాళ్ళు అక్కడే చేశారు. మేము ఇవి కూడా ఏమీ చేయలేదన్నమాట, తను సిక్ ఉంది కదా అన్నట్టు. అండ్ దెన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా షాపింగ్కి వెళ్ళాము కొంతసేపు. స్కూటీ అడిగి వెళ్ళాము. ఇది మా పిల్లలతో నా ఫస్ట్ రైడ్ అనమాట స్కూటీ పైన. సో అది బాగా అనిపించింది, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. షాపింగ్ అంటే కూడా ఏం పెద్దగా లేదు, ఇలా ఒక చిన్న షాప్ ఉంటుంది. మెయిన్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని వెళ్ళాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అండ్ కొన్ని చైన్స్, ఇయర్ రింగ్స్ అలాంటివి దొరికితే తీసుకున్నాము. అండ్ దెన్ అదే రోజు మా పాప బర్త్డే కదా, సో తను రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకునే లోపు నేను రెడీ అయ్యాను, బాబుని రెడీ చేశాను. ఇలా ఈవినింగ్ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి తనవి. తనని అడిగాము, బర్త్డే గ్లాస్ బోట్లో చేసుకుంటావా బీచ్ దగ్గర అంటే, తను బీచ్ దగ్గర క్యాండిల్స్ పెట్టుకొని చేసుకోవాలి అని అనింది. సో అందుకే ఇంకా ఈవినింగ్ టైమే ప్లాన్ చేసామన్నమాట, కొంచెం వెళ్తురు ఉండనట్టుగా అలా ఉండిందనమాట. మేము రెడీ అయిపోయేసరికి డెకరేషన్ కూడా అయిపోయింది. కొన్ని ఫొటోస్ క్లిక్ చేసేసుకొని కేక్ కట్ చేసాము. ఈ డెకరేషన్కి యూనికార్న్ థీమ్ అనిందనమాట. సో యూనికార్న్ థీమ్కి తగ్గట్టు ఉన్న బెలూన్స్ అన్నీ నేను తీసుకెళ్ళాను, అమెజాన్లో ఆర్డర్ చేసుకొని తీసుకొని వెళ్ళాను. మిగతా బెలూన్స్ అన్నీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అలా డెకరేట్ చేసి ఇచ్చారనమాట. ఆ ఆర్చ్ అదంతా అరేంజ్ చేసి, లైటింగ్స్ కూడా వాళ్ళు అక్కడ ఉన్న లైటింగ్స్ని కొంచెం ఇటు సైడ్ కని పెట్టి అరేంజ్ చేశారు. అండ్ కేక్ కూడా మేము వాళ్ళని అడిగాము యూనికార్న్ థీమ్తో కావాలని. సో తను యూనికార్న్ కేక్ అడిగితే మేము అదే పిక్చర్ వాళ్ళకి పంపించి అడిగామన్నమాట. సరే అని అన్నారు. కేక్ అయితే నార్మల్ కేక్ ఇది, దానిపైన ఉన్న రెయిన్బో, యూనికార్న్ ఇదంతా పేపర్ కటింగ్స్ అనమాట. ఈ ఐడియా అయితే చాలా బాగా అనిపించింది. ఆ షుగర్స్, హై షుగర్స్ ఉన్న దాన్ని తినడం కన్నా అవి పక్కకు పెట్టేసి కేక్ తినడం చాలా బెస్ట్ అనిపించింది. సో ఓవరాల్గా తన కోరిక అయితే తీరింది. బీచ్ పక్కన అండ్ యూనికార్న్ థీమ్ డెకరేషన్తో చేసాము. బీచ్ ఇక్కడ అండ్ ఇది యూనికార్న్ థీమ్ డెకరేషన్. Happy birthday to you. Happy birthday dear Myra.
కొంచెం తీసి to you. కొంచెం హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మైరా. థ్యాంక్ యూ. పెట్టా పాపాకి. సో వెదర్ అయితే ఆ టైంకి కూడా వేడిగానే ఉండింది. మా బాబుకి వేడి అంత సెట్ అవ్వట్లేదు అనమాట. కొంచెం సేపు ఉంచి తీసుకెళ్ళిపోయాము. సో ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను. బీచ్ వ్యూ అండ్ డెకరేషన్ అండ్ ఆ రిసార్ట్ వ్యూ అంతా కూడా మీరు చూడవచ్చు. మొత్తం ఎంత ఖాళీగా ఉందో అంత ప్రైవసీ ఉంటుందన్నమాట. మార్నింగ్స్ అయితే హార్డ్లీ మేము ఒక్కరమే ఉండే అనమాట బీచ్లో. ఈవినింగ్ బర్త్డే టైంలో మేము మా ఫ్రెండ్స్ అంతే. అంత ప్రైవసీ ఉంటుంది. హార్డ్లీ ఒక 4-5 రూమ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క రిసార్ట్లో. సో రష్ అస్సలు ఉండదు. ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. నైట్స్లో కొంచెం చీకటిగా ఉన్న ప్రతి చోట క్రాబ్స్ వస్తాయన్నమాట అక్కడ. అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.